వెల్కమ్ టు జిఎస్ ఫిల్మ్ రివ్యూస్. రోజుకు ఒక రివ్యూ వస్తుంది. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ట్రావెల్ వీడియోస్ ఇష్టం అనుకుంటే బైక్ కార్ అన్నిట్లో తిరుగుతూ ఉంటా. చిత్తూరు ట్రావెలర్ అని నా ఛానల్ ఇంకోటి ఉంది, ఒకసారి చెక్ చేయండి. మరి చాలా రేరు ఇలాంటి సినిమాలు చూడడం. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఫ్రేమ్లోనే స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు అస్సలు ఒక్క డివియేషన్ ఉండదు. ప్రతి సీను సంబంధం ఉంటుంది. మెయిన్ సీనే, ఏం డిస్ట్రాక్షన్ ఉండదు, ఏమి అసలు ఒక ఫిల్లర్ ఉండదు, ఏముండదు. ప్రతి సీన్ ఇంపార్టెంట్, అంత టైట్గా ఉంటుంది స్క్రీన్ ప్లే. ఒక ఆమె తన బిడ్డతో రైల్వే స్టేషన్లో పడుకో ఉంటుంది, నైట్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తా. అప్పుడు వచ్చేసి ఒక థీఫ్, ఒక దొంగ వచ్చి ఆ బిడ్డను ఎత్తుకెళ్ళిపోతుంది. అది అది జరిగాక ఇద్దరు హీరోస్ ఉంటారనమాట అక్కడ. వాళ్ళు కాస్త ఎట్ట చెప్పాలని చెప్పలేదు, అది స్పాయిలర్లు అవుతాయి. నేను ఫస్ట్ సీన్ నుంచే స్పాయిలర్లు వస్తుంది, కానీ నేను పెద్దగా చెప్పను. కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు దీంట్లో, ఈ సిచ్యువేషన్లో ఇరుక్కుంటారు. కానీ దాని తర్వాత పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి కొంచెం హెల్ప్ చేసేకి అదంతా వెళ్తుంది స్టోరీ. అక్కడి నుంచి ఏమైంది, వాళ్ళ హీరోస్కి ఏమైంది, వాళ్ళు యాక్చువల్ పూర్ ఇది కాదు, బాగా రిచ్ వాళ్ళు అయినా కూడా వాళ్ళు తప్పించుకోలేరు. డబ్బు ఈ సిచ్యువేషన్లో ఏం చేయలేదు. అలాంటి సిచ్యువేషన్లో ఏమైంది అనేసే స్టోరీ. మెయిన్ ఇది చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అసలు ఇంకా కొన్ని సీన్స్ అయితే యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నారనమాట. మెయిన్గా అయితే ఒక లాస్ట్ జరిగే క్లైమాక్స్ది ఆ బిట్ అంతా అసలు యాక్చువల్గా జరిగింది. ఆ న్యూస్ వాటికి చదువుతా అంటే పిచ్చ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇంత మైండ్లెస్గా ఎట్లా ఉండరు జనాలు అనేసి. అసలు అదేదో మీరు పాస్ట్ ఏదో కొన్నేళ్ళ ముందు కదా, ప్రజెంట్ జరిగిందే, దాన్ని తీసి ఇప్పుడు మూవీ తీశారు. అసలు పిచ్చ ఫ్రస్ట్రేషన్ వస్తుంది అసలు చూస్తేనే. మన చుట్టూ పెరిగిన జనాలే ఒక చిన్న ఫేక్ వాట్సాప్ మెసేజ్ చూసేసి నమ్మేసి ఒక జనాలు. స్పాయిలర్ నేను చెప్పను, చూడండి. అసలు మూవీ చూసాక మళ్ళీ ఆర్టికల్ చూడండి, అసలు ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తుంది మీకు. సినిమా మొత్తం ఒక మోస్ట్లీ కార్లోనే జరుగుతూ ఉంటుంది. బాగా సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. నైట్ అంతా అసలు పిచ్చ థ్రిల్లర్ అనమాట. ఒక 40-55 మినిట్స్ నైట్లో జరుగుతుంది, పిచ్చ థ్రిల్లర్. మళ్ళీ డే స్టార్ట్ అయినాక ఓకే కాస్త రిలాక్స్ అయినాం అనుకుంటాం, కానీ బొక్క అదంతా ఏమి లే, అది ఒక ఇంకా హారర్ మూవీలాగా వస్తుంది అసలు. అది ఇంకా జనాలు ఇన్వాల్వ్ అయ్యి అసలు పిచ్చ ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మనం చూసి అనిపిస్తే స్క్రీన్ చూస్తే ఇరే ఏం రాజేస్తూ ఉన్నారు అనేసి ఆ లెవెల్ తీసుకెళ్తారు. మెయిన్గా యాక్టింగ్ అయితే ముగ్గురు నెక్స్ట్ లెవెల్. అసలు మనం మర్చిపోతాం వాళ్ళ యాక్టర్స్ అనేసి. అసలు అంత రియలిస్టిక్గా చేసినారు ముగ్గురు. అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళు చేసే పనులు మనం యాక్చువల్గా క్యారెక్టర్స్ చూసినట్టు ఫీల్ వస్తుంది. అసలు మనకు అస్సలు యాక్టర్స్ అనేసి ఒక్క సెకండ్ కూడా ఫీల్ రాదు, అంత బాగా చేశారు. నాకు ఈ మూవీ చేశాక ఇంకా లైఫ్ మీద కొంచెం భయము, కొంచెం హ్యాపీనెస్ రెండూ వచ్చాయి. హ్యాపీనెస్ ఎందుకంటే మనం కొంచెం డీసెంట్గా, మన చుట్టూ జనాలు వాళ్ళంతా డీసెంట్గా పెరిగినాము, మనం మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కోలేదు అనుకుంటాం. కానీ భయం ఏమంటే ఇరుక్కోవచ్చు. అలాంటి సిచ్యువేషన్, ఇలాంటి మనుషుల చుట్టూ మనం ఏమన్నా జరగచ్చు. ఇది అంత అది రియలిస్టిక్. ఎందుకంటే మనము లైఫ్లో ఏదో మామూలుగా పోతూ ఉంటుంది మన లైఫ్. ఒక వర్స్ట్ సిచ్యువేషన్ ఎప్పుడన్నా జరగచ్చు, మన చేతుల్లో లేదు. అది వేరే వాళ్ళు జరిగి మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఆ సిచ్యువేషన్ మనం ఏం చేయలేము, ఎప్పుడు ఏం చేయలేము, ఏమన్నా జరగచ్చు. అలాంటి కాన్సెప్ట్ ఇది. మనం అసలు ఆ ఇద్దరు హీరోస్కి, మెయిన్ క్యారెక్టర్స్కి వాళ్ళకి ఏం సంబంధం లేదు, కానీ సినిమాలో ఇరుక్కొని వాళ్ళ లైఫ్ ఎక్కడికో వెళ్తుంది అసలు క్లైమాక్స్ వరకు. మూవీ ఖచ్చితంగా చూడండి. స్టోలెన్ అసలు క్లైమాక్స్ అయ్యాక అబ్బా రిలాక్స్ ఆ ఫీల్ వస్తుంది. అంతవరకు అసలు బిగ పెట్టుకొని చూస్తాం క్లైమాక్స్ వరకు. ఖచ్చితంగా చూడండి మూవీ మొత్తం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.